వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్ వచ్చింది. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వారం 10 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జూలై 8వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక దీంతో పాటుగా రుతుపవనాలు కూడా చురుకుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక వాతావరణ కేంద్రం ప్రకారం చూస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. దీనికి సంబంధించిన అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగుంటుంది. రాబోయే 2-3 రోజుల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న నైరుతి రుతుపవన ద్రోణి ఇప్పుడు వాయువ్య రాజస్థాన్ నుండి నైరుతి ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్లపై అంతర్లీనంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంత కేంద్రం వరకు విస్తరించింది. దీని ప్రభావం వల్ల జూలై 4 నుంచి ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు ప్రారంభమై జూలై 5 నుంచి 2 రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే 3 రోజుల పాటుగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్తుంది. ఇక భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లుగా పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మేఘావృతమైన ఆకాశం ఉంటుందని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. జూలై 4 నుంచి వర్షాల తీవ్రత పెరిగి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉంది. అయితే అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక నగర ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే అన్నదాతలు వరుణ దేవుడి కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ మొత్తంగా జూలై 4 నుంచి జూలై 8 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలుతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అలాగే ఉరుములు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని విపత్తు నిర్వహణ శాఖ కూడా హెచ్చరించింది. అలాగే జూలై 4 నుంచి మొత్తంగా జూలై 8 వరకు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది.